హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోదయ్. సో ఈరోజు నేను మన ఛానల్‌లో ఆలు మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించానండి. చాలా సింపుల్‌గా డిఫరెంట్ ప్రొసీజర్, చాలా ఫాస్ట్‌గా కూడా అయిపోతుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా స్పైసీగా ఆలు మసాలా కర్రీ ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. రెస్టారెంట్ స్టైల్‌లో ఉందండి టేస్ట్ మాత్రం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఇంకేంటి లేటు, మనం ప్రొసీజర్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ముందుగా ఒక కుక్కర్ తీసుకున్నానండి. ఒక 4 పొటాటోస్ నేను హాఫ్ కట్ చేసుకొని జస్ట్ ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక హై ఫ్లేమ్ లో 2 విజిల్స్ వచ్చేస్తే సరిపోతుందండి. లో ఫ్లేమ్ లో అయితే ఒక 3 విజిల్స్ వచ్చేలాగా పెట్టుకోండి. జస్ట్ మనకి ఒక 50% పొటాటోస్ కుక్ అయితే సరిపోతుందండి. దాన్ని బట్టి మీరు ఎన్ని విజిల్స్ కావాలంటే అన్ని విజిల్స్ పెట్టేసుకోండి. మాక్సిమం 2 అయితే సరిపోతుంది. ఇక్కడ నేను ఒక ఆనియన్, 7 పచ్చిమిర్చి, పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెము, ఒక టొమాటో కట్ చేసి పెట్టుకున్నానండి రెడీగా. అండ్ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని, చిన్న ప్యాన్ పెట్టుకొని ఇందులోకి గుప్పెడు పల్లీలు యాడ్ చేసుకున్నానండి. ఇది మంచిగా సిమ్ లోనే మంచిగా వేయించుకోవాలి నీట్ గా. హై ఫ్లేమ్ లో పెడితే మాడిపోతాయి. నీట్ గా నిదానంగా సిమ్ లోనే పెట్టుకొని వేయించుకోండి. అవి తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత అదే ప్యాన్ లో ఎండు కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను. అండ్ తర్వాత కొన్ని కాజూస్ కూడా వేసానండి జస్ట్ టేస్ట్ కోసం. ఇది కూడా మంచిగా ఒక 1 మినిట్ టు 2 మినిట్స్ వేయించేసుకొని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు వేరుశనగకి మంచిగా పొట్టు తీసేసుకోండి. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్ లో నేను కొద్దిగా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చీస్ యాడ్ చేసుకుంటున్నానండి. మిర్చీస్ స్పైసీగా ఉన్నది ఉంటది, తినలేము అంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ 3 మిర్చీస్ తీసుకోండి. ఎందుకంటే మనం కర్రీలో కూడా ఒక 3 మిర్చీస్ వేసుకుంటాము. అక్కడ మీరు టేస్ట్ అడ్జస్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మిర్చీస్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకున్నానండి. ఆనియన్స్ కొద్దిగా లైట్ షేడ్ వచ్చిన తర్వాత టమాటోస్ కూడా వేసుకొని మంచిగా వేయించుకుంటున్నాను. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, దాని తర్వాత అందులోకి పుదీనా, ఇవి 2 మంచిగా వేయించుకోండి. ఇది వేగేలోపు నాకు 2 విజిల్స్ వచ్చేసింది. పొటాటోస్ తీసి ఉడికిందా లేదా చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి మనకి పొటాటోస్ మంచిగా చీలికలు వచ్చేసాయి కదా, ఒక 50% ఉడికిపోయింది. ఇప్పుడు వాటిని పొట్టు తీసేసి నేను ఇలా మీడియం సైజ్ లో కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ లోపు నాకు ఇది కూడా వేగిపోయింది. సో ఇది చల్లార పెట్టుకొని మిక్సీ పట్టేసుకుందాము. ముందుగా మిక్సీ జార్ లో మనం పల్లీలు వేసేసుకుందాము. కొబ్బరి, పల్లీలు, కాజు మిక్సీ పట్టేసుకున్నాను. ఇందులోకి మనం వేయించి చల్లార పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది కూడా మంచిగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకున్నాను. చూసారా, నేను చింతపండు కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్నానండి. మీరు మనం ఆల్రెడీ టొమాటోస్, ఆనియన్స్ వేసేటప్పుడు మీరు చింతపండు వేసి కూడా ఒకటేసారి గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు నేను ప్యాన్ పెట్టుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందులోకి జీలకర్ర వేసానండి. జీలకర్ర తర్వాత అది కొద్దిగా వేగిన తర్వాత ఒక చిన్న చెక్క తీసుకున్నాను. అందులోకి 4 లవంగాలు, యాలక బుడ్డలు అండ్ బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని మంచిగా వేయించుకుంటున్నాను అన్నమాట. ఇది కొద్దిగా వేగిన తర్వాత మళ్ళీ ఒక చిన్న ఆనియన్ తీసుకొని నిలువుగా కట్ చేసుకున్నది వేసుకుంటున్నానండి. ఇక్కడ మళ్ళీ నేను 3 మిర్చీస్ వేస్తున్నాను. అందుకనే మీరు స్టార్టింగ్ లో వేయించుకున్నాం కదా, అక్కడ 7 మిర్చీస్ తీసుకున్నాం కదా, స్పైసీగా తినే వాళ్ళైతే 7 మిర్చీస్ వేసుకోండి. లేదు లెస్ స్పైసీ కావాలి అని అన్న వాళ్ళు 3 యాడ్ చేసుకోండి అక్కడ. ఇప్పుడు ఇక్కడ 3 యాడ్ చేస్తాం కాబట్టి సరిపోతుంది. ఇక్కడ మిర్చీస్ వేయించుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేశానండి. అండ్ అది కొంచెం వేగిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలన్నమాట. సో ఇలా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా నీట్ గా యాడ్ చేసుకోండి. అందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అవి కూడా ఇందులో వేసేసుకోండి. ఇది మంచిగా పేస్ట్ అనేది కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకోకుండా నీట్ గా అంతా కలిసేలాగా నీట్ గా కలుపుకోండి. ఇలా రౌండ్ గా కలుపుకోవాలన్నమాట. మొత్తం మిక్స్ అవుతుంది ఇలా కలుపుకుంటే. సో ఇందులోకి
నేను ఇప్పుడు పసుపు యాడ్ చేస్తున్నానండి. కొద్దిగా కారం, ఒక స్పూను కారం యాడ్ చేస్తున్నాను. అండ్ నేను కొంచెం గరం మసాలా ఒక స్పూన్ వేసాను. హాఫ్ స్పూన్ కొరియాండర్ పౌడర్ వేసానండి. ధనియాల పొడి వేసాను. మంచిగా మిక్స్ చేసుకోండి. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ లో బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు మనకు రుచికి సరిపోయేంత ఉప్పును కూడా యాడ్ చేసుకుంటున్నానండి. అది కూడా ఉప్పు మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడికించుకోండి. ఇక్కడ చూసారా, ఇప్పుడు మూత తీస్తే మనకు మంచిగా కర్రీ అనేది ఉడుకుతూ ఉంది కదా. ఈ టైంలోనే మనం కట్ చేసుకున్నాం కదా పొటాటోస్, అవి యాడ్ చేసేసుకుంటున్నాను. ఇవి యాడ్ చేసిన తర్వాత గట్టిగా కలపకూడదండి, ఎందుకంటే ఆల్రెడీ ఉడికిపోయినవి కాబట్టి జస్ట్ కర్రీని అలాగా స్ప్రెడ్ చేయాలంతే. చూసారా, ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా ఫాలో అయిపోండి. జస్ట్ ఆ పొటాటోస్ కి తగలకుండా ఆ కర్రీని అలాగా ముందరికి వెనక్కి స్ప్రెడ్ చేయాలి. సో అలా నిదానంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత లాస్ట్ లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన పొటాటో మసాలా రెడీ అయిపోతుందండి. అంతేనండి, చూసేసారు కదా, మన ఆలు మసాలా చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా. ఎప్పుడు రొటీన్ గా తిరువాత పెట్టి ఆనియన్స్, టొమాటోస్, మిర్చీస్ ఇవన్నీ వేసుకొని అవన్నీ అలాగనే మిగిలిపోయే బదులు ఇలా పేస్ట్ చేసుకొని ఒకసారి ఈ ఆలు మసాలాని ట్రై చేయండి. పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు పక్కన పెట్టుకోకుండా ఆనియన్స్ ని, టొమాటోస్ ని. సో ఇలా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్స్ లో షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.